అనేక సార్లు విశ్వాసులు ఈ మాటలు అంటారు కదా, ఏమండి రక్షణ పొందక ముందున్న కష్టాల కన్నా నాకు ఇప్పుడు కష్టాలు ఎక్కువ. ఎవరైనా చెప్పడం మీరు విన్నారా ఆ మాట? నేను రక్షణ పొందక ముందున్న కష్టాల కన్నా ఇప్పుడు నాకు ఎక్కువ. అది దేవుని చిత్తం కాదు. అది మా పరిస్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నువ్వు శుభ్రం చేసుకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, దుష్టుణ్ణి పారదోలేవు, యేసుప్రభు నాయకత్వం కింద రాకుండా నువ్వు నీ జీవితాన్ని అలాగే పెట్టావు, ఖాళీగా పెట్టావు. ప్రభువు బలవంతాన నిన్ను ఏలుబడి చేయడు. మన ప్రభు ఒక జెంటిల్మెన్ లాగా అన్నమాట. ఆయన్ని ఆహ్వానిస్తేనే నాయకత్వం తీసుకుంటాడు. నువ్వు ఆహ్వానించకపోతే మౌనం ఉండిపోతాడు. యేసుప్రభు మౌనం ఉండిపోతాడు. ఆయన బలవంతాన నిన్ను నా చిత్తం చేయని చెప్పడు ఆయన. నువ్వు ఇష్టపడి అడగాల ఆయన, ప్రభా నీ చిత్తం ఏంటి నాకు బయలుపరచు, నీ మార్గం ఏంటి బయలుపరచు, నేను నీకు లోబడతాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకి ఇచ్చేటప్పుడు 3 అంతలుగా ఇస్తున్నాడు. ఆయనకి 3 బిరుదులు ఉంది. ఈ 3 బిరుదులు ఏంటి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. 3 పేర్లు ఉన్నాయి. అందుకనే ఈయనకి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ 3 నామాలు కూడా వరుసగా చెప్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు. మీరు సిలువ వేసిన ఈ యేసుని ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఈ 3 మాటలకు క్లుప్తంగా అర్థం చూసుకుందాం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. తమ జనుల యొక్క పాపముల నుంచి విడిపించేవాడు అంటే రక్షకుడు. ఈ 3 బిరుదుల్లో ఒక విధంగా చెప్పాలంటే చిన్న బిరుదు ఏంటంటే యేసు అనే పదం. దీనికన్నా కొంచెం పెద్ద పదం ఏంటంటే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే సంఘానికి శిరస్సు. యేసు ప్రభు మనల్ని రక్షించేటప్పుడు సంఘములో అంగముగా చేస్తున్నాడు. ఆ అంగముగా చేసి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. ఈ వచనాల్లో క్రీస్తు శరీరమునకు శిరస్సు అయి ఉన్నాడు అంటే సంఘానికి ఆయన శిరస్సు. ఈ సంఘానికి ఎవరండి పెద్ద అంటే పెద్దల పేరు చెప్పకూడదు, సేవకుల పేరు చెప్పకూడదు. యేసుప్రభు అండి మా సంఘానికి పెద్ద. అది వాస్తవం. ప్రతి సంఘానికి నాయకుడు ఎవరంటే యేసుప్రభు. ఆయనే శిరస్సు. మనం ఆయన కింద పనిచేసేవాళ్ళం అంతే. ఆయన నాయకత్వం కింద తీసుకొని వస్తున్నాడు. 3వ బిరుదు ఏంటి? ప్రభు. ప్రభు అంటే ఆయన యొక్క దైవిక నామము. నా జీవితం యొక్క ప్రతి రంగములో కూడా ఆయన ప్రభువుగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. ఎందుకు ఆయన నాయకుడిగా ఉండాలంటే నా భద్రత కొరకు. నా భద్రత కొరకు నేను రక్షింపబడటానికి, భద్రంగా ఉండటానికి ఆయన నాయకత్వం ఉంటేనే నేను భద్రంగా ఉంటాను, లేకపోతే నేను భద్రముగా ఉండలేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 25వ వచనము 23వ వచనం చూద్దాం. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూడండి ఇక్కడ 2 మాటలు ఉంది. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు, తర్వాత క్రీస్తు ఆ శరీరానికి రక్షకుడై ఉన్నాడు. రక్షణ ముందు వస్తుందా, శిరస్సు ముందు వస్తుందా? ఈ రెండిట్లో ఏది ముందు వస్తుంది చెప్పండి? శిరస్సు. ఆయన నాయకత్వం క్రింద ఉన్నప్పుడే ఈ రక్షణ నాకు. ఈ రక్షణ నేను అనుభవించాలంటే ఆయన నాయకత్వం క్రింద ఉండాలి. ఆయన నాయకత్వం లేకుండా స్వచ్ఛందంగా నేను జీవించానంటే ఈ రక్షణ నేను పోగొట్టుకుంటాను. అంటే పోగొట్టుకుంటానంటే దినదినము నేను పోరాడే పోరాటంలో, నాకుండే సమస్యల్లో ఆయన భద్రత, ఆయన కాపుదల, ఆయన యొక్క సరఫరా, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటాను. మన్నా కురిసింది నిజం. ఎక్కడ కురిసింది? ఐగుప్తులో కురవలేదు. అరణ్యమంతా కురిచిందా అంటే అక్కడ కూడా కురియలేదు. ఈ మన్నా ఎక్కడ కురిసిందంటే ఎక్కడ అగ్ని స్తంభము మేఘస్తంభము వారిని నడిపించిందో అక్కడ మాత్రమే మన్నా పడింది. నిజమా కాదా? అది కానాన్లో పడలేదు, ఐగుప్తులో పడలేదు, అరణ్యం అంతట్లో పడలేదు. అది పడింది ఒకే స్థలంలో. ఎక్కడ అగ్ని స్తంభము మేఘస్తంభము దేవుని ప్రజలను నడిపించిందో ఆ ప్రదేశంలో మాత్రమే మన్నా పడింది.
దేవుని యొక్క నాయకత్వం క్రింద మనం ఉండి తీర్మానాలు చేయకపోతే, ఎంపికలు చేసుకోకపోతే, ఆత్మానుసారంగా నడుచుకోకపోతే, మనం ఆత్మేందు జీవించిన శత్రువునికి చోటిచ్చే వారంగా మనం ఉంటాం. శత్రువుని వెళ్ళగొట్టాం, దేవునికి స్తోత్రములు. తన కుమారుని యొక్క రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు, చాలా సంతోషం. శుభ్రంగా ఉంచుకున్నాం, అయితే అది చాలదు. ఆయన నాయకత్వం క్రిందకి మనం రావాలి. వీరేం చేశారు? ఎంత దూరం వచ్చారు, పునాది వేశారు, సొంత పనులు చేయటానికి వెళ్ళిపోయారు, స్వచిత్వం చేయటం ప్రారంభించారు. దీనివల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే, వాళ్ళు ఏ పని చేసినా నష్టంలో అయిపోయింది. ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకు దేవుని ఆశీర్వాదం లేదంటే, దేవుణ్ణి వాళ్ళు పోగొట్టుకున్నారు వారి యొక్క పాపం ద్వారా. స్వచ్ఛందంగా వారి జీవితంలో జీవించిన కారణాన్ని బట్టి ఆ దేవుని యొక్క ప్రభుత్వాన్ని, కాపుదలను వారే పోగొట్టుకున్నారు. వారి పోగొట్టుకున్న కారణాన్ని బట్టి శత్రువు వచ్చేసాడు లోపలికి. శత్రువు ఎప్పుడైతే వచ్చాడో అతడు ఈ 3 పనులు చేస్తాడు. ఏం చేస్తాడు? దొంగతనం చేయటకును, హత్య చేయటకును, నాశనం చేయటం, ఈ 3 మాత్రమే చేస్తాడు. ప్రత్యేకంగా క్రైస్తవుల జీవితంలో చేయటంలో చాలా ఆనందిస్తాడు. నువ్వు నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయావు కదా, నీ జీవితాన్ని ఎంత నష్టపరచాలో నేను పరచాలా అంటాడు. కాబట్టి మన భద్రత కొరకు, మన కాపుదల కొరకు, మన ఎదుగుదల కొరకు, మనకున్నది అన్నిటినీ సంరక్షించుకోవాలంటే ఆయన నాయకత్వము క్రింద ఉండటం, ఆయన ఏలుబడి కింద ఉండటం ఎంతైనా అవసరం. వీరన్నారు, దేవుని ఇల్లు కట్టడానికి సమయం రాలేదని. ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని మనకిద్దాం, దేవుని మహింపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మన జీవితాల్ని సమర్పించుకొని, ప్రభువా, నా జీవితాన్ని మీరు పరిశుద్ధపరిచారు, మీ రక్తం చేత నన్ను కడిగారు ప్రభువా. అయితే నీ నాయకత్వం క్రింద ప్రతి దినము, ప్రతి రంగములో నేను నడుచుకున్నట్లు నాకు సహాయం చేయండి. ఆత్మానుసారంగా జీవిస్తున్నాను, అయితే ఆత్మానుసారంగా నడుచుకునే అనుభవం నాకు దయచేయండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలు నేను నెరవేర్చను, శత్రువునికి నేను చోటియను. ప్రభువా, ఈ వరం నాకు దయచేయండి. ప్రభువు మనల్ని దీవించాలనే రక్షించుకున్నాడు. 2 కొరింథీ 8:9 చదువుతున్నాం, మనము దరిద్రతలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన దరిద్రుడై ఆయన యొక్క దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. జీవితంలో ప్రతి అక్కర్ని తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నాయకత్వానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రభువా, ఎన్నో ప్రసంగాలు విన్నాం, అనేక మాటలు విన్నాము. ప్రభువా, ఈ మాటలకు మేము లోబడి మీ ప్రభుత్వానికి లోబడినట్లు సహాయం చేయి.